అపోస్తుల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం. మీ కంఠస్థ వచ్చేసినట్టుంది, 11వ వచనం కదా. పోయిన వారంతోనే ముగించేద్దాం అని అనుకున్నాను, కానీ ముగిస్తే అసంపూర్ణం అనిపిస్తుంది నాకు. కొంచెం తేడా ఉందిరా, వాయిస్లో కొంచెం తేడా వచ్చించు. ఇది కంక్లూజన్ చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువసేపు ఏం మాట్లాడను, చెప్పలేను. ఎక్కువసేపు మాట్లాడకూడదు అనుకున్నాను రాత్రి, కానీ చెప్పలేను. నాకు నడిపింపున్నంతవరకు చెప్తాను. ఈ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం ఆఖరిసారి. ఆ రాత్రి ప్రభు అతని వద్ద నిలుచుండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ప్రభు ఈ ప్రత్యక్షం కావడం ఇది 14వసారి. 14 సార్లు ప్రత్యక్షమైనప్పుడు ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. చెప్పండి ఏమిటో అది? కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, చెప్పండి ఏమిటో అది? కనపడిన ప్రతిసారి చెప్పండి ధైర్యపరిచాడు. అంటే అర్థం ఏంటి? దేవుని ప్రత్యక్షత విశ్వాసికి ధైర్యాన్ని ఇస్తుంది, నెంబర్ 1. 2, కనిపించిన ప్రతిసారి మనకేం లభించింది? చెప్పండి, మనకేం లభించింది? వాగ్దానం లభించింది. వాగ్దానం లభించింది. వాగ్దానం వచ్చింది అంటే అర్థం ఏంటి? విశ్వాసానికి మరింత జీవం వచ్చిందని. వాగ్దానం లభించింది అంటే నిరీక్షణకు బలం వచ్చిందని అర్థం. ఆయన ప్రత్యక్షత లేఖనంలో ఈరోజు ఆయన మాట్లాడాడు మనతో. ఎంత ధైర్యమో! ప్రతిరోజు ఆయన వాక్యం చదువుతున్నాడు, మాట్లాడుతుంటాడు. నేనైతే ఆ వాక్యం మీద చేయాలా పెట్టి చాలాసేపు అలా ఉండిపోతా. ఎస్ లార్డ్, దిస్ ఈజ్ మైన్. ఈ వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు ఎస్ అంటున్నాయి. నేను చేయబెట్టిది నాది అంటే ఎస్ అంటున్నాయి, నాది. ఇన్నిసార్లు ఆయన ప్రత్యక్షత. బహుశా కుడియడంగా మనం సంవత్సరం చెప్పుకుంటున్నట్టున్నాం కదా. ఇది ఇవాళతో ముగించేస్తాను, ఏం కంగారు పడబాకండి. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, ధైర్యంగా ఉండమన్నవాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు, తిరిగి లేచినవాడు, నీతో ఉన్నవాడు. అంతేకాదు, ఆయన కనిపించాడు, నిలబడ్డాడు, వినిపించాడు. ఏం చూశాడు ఇప్పుడు పౌలు? ఆయన ఉనికిని చూశాడు, ఆయన ఉనికిని చూశాడు, ఆయన స్వరాన్ని విన్నాడు. ఆయన చెప్పిన ధైర్యవచనాలు అతని అంతరంగాన్ని తాకాయి. ఎక్కడ? జైల్లో కూడా వచ్చాడు ఆయన. నీకోసం ఎక్కడికి రాడు? చెప్పండి, మీకోసం ఎక్కడికి రాడు? ఎక్కడికైనా వస్తాడు. ఆయనకి అడ్డమైన స్థలం ఏదైనా ఉందా? ఆయన రాలేని చోటు ఏదైనా ఉందా? ఏం లేదు. నీ కొరకు ఎక్కడికైనా వచ్చేవాడు ఆయన, నీ ప్రక్కన నిలబడేవాడు ఆయన, నిన్ను ధైర్యపరిచేవాడు ఆయన. ప్రస్తుతానికి పౌలు అంతరంగంలో భయం ఉందన్నమాట. పౌలు అంతరంగంలో భయం ఉంది. ఏంటి చెప్పండి? వాట్ ఈజ్ అబౌట్ టుమారో? రేపటి సంగతి ఏంటి? ఎవరిని ఫేస్ చేయాలి? యోధా ప్రజలను ఫేస్ చేయాలి. ఎవరిని ఫేస్ చేయాలి? అధికారులను. అవునా? వాళ్ళు రోమాధికారులే అయినా వాళ్ళు ఎలాంటి వాళ్ళు? లంచగొండ్లు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? యూదులను సంతోషపెట్టాలనే మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు తాను వెళ్ళి వాళ్ళ ముందు నిలబడితే వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్? ఏం జరగబోతుంది? న్యాయం జరుగుద్దా? మాట్లాడరే. అప్పగిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? చంపేద్దామని. అప్పటికే 40 మంది. ఆయన చంపితే తప్ప మంచినీళ్ళు కూడా ముట్టం. పాపం ఆ తర్వాత తిన్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళు
వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు మళ్ళీ నవ్వు వచ్చింది నాకు. అయ్యో పాపం, ఎన్ని రోజులు మానేసి ఉంటారు? ఇక్కడ నుంచి పంపిస్తారు ఆయన్ని. రోమ్కి వెళ్ళడానికి అవకాశం వచ్చేసింది, వెళ్ళిపోయాడు. ఏమైపోయారు వీళ్ళు? అందరి ముందు 40 మంది చేతులు పట్టుకుని వాగ్దానం చేసి ఆయన్ని చంపిన తర్వాతే మనం ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు? గుర్తుంచుకోండి, మనుషులు మన ప్రాణాలు తీయడానికి దాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి అని అంటే దేవుని అనుమతి కావాలి. నాకు ఫ్యామిలీ ప్రేయర్లో ఆదికాండం చదువుతున్నాం. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. ఆ ఫస్ట్ వచనం ఏమైనా రాసి ఉంటుందంటే, పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి రాజునకు విరోధముగా తప్పు చేశారని రాసి ఉంటుంది. ఇద్దరు తప్పు చేశారు. వెంటనే ప్రశ్న వచ్చింది ఇంట్లో, ఏమని? సరే బాగానే, ఇద్దరు తప్పు చేశారు కదా, మరి ఒకడిని ఎందుకు వదిలిపెట్టారు, ఒకడిని ఎందుకు చంపారని. న్యాయం చేయాలి ఇద్దరికి. ఇద్దరు తప్పు చేశారని రాసింది అక్కడ. మరి పానదాయకుల అధిపతిని వదిలిపెట్టేసి భక్ష్యకారుల అధిపతి తల ఎందుకు కొట్టించారని అడిగారు. మీరేం చెప్తారు జవాబు? సావర్నిటీ టీచ్ చేసేవాళ్ళు ఏమంటారంటే ఆయన ఇష్టం అంటారు, ఇంక మనమేం మాట్లాడలేం. కానీ బ్యాలెన్స్ టీచింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం లేదు, భక్ష్యకారుల అధిపతి టైం అయిపోయింది, పానదాయకుల అధిపతి ఆయుష్ ఇంకా ఉంది, కాదనగలవా? లేదు. 2, రాజుల మనస్తత్వం ఎలాంటిది? ఎవడి మీద ప్రేమ వస్తుందో తెలియదు. హామాను మీద ప్రేమ ఎందుకు వచ్చింది? సింహాసనం ఎందుకు ఎక్కువ చేశాడు? ఏమీ లేదు, ఏమో మనసు అనిపించింది చేయండి అన్నాడు, అంతే. రాజులది. పరిపాలకుల మనస్తత్వం ఎలా ఉంటుంది? ఆయన రాజుల హృదయములు నీటి కాలువలే తిప్పగలిగిన వాడు కదా. పానదాయకుల అధిపతి విషయంలో ఎందుకో మొహం చూడగానే ఈయన చంపటం ఎందుకు అనిపించింది, అంతే. రోజు నిలబడి అందించేవాడు, అవునా? కాబట్టి ప్రశ్నలు వచ్చి నిలబడుతుంటాయి, సతమతం అవుతూ ఉంటాను. కానీ ఆయన నోట్లో జవాబు పెడుతుంటాడు, భలే ఉంటుంది. ఇప్పుడు వచ్చాడు, ఆయన నిలబడ్డాడు, ధైర్యంగా ఉండన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అబ్బాయి నిన్ను ఎవడు చంపలేడు ఇక్కడ, నిన్నెవడూ చంపడం ఎవడి వల్ల కాదు, నిన్నే దొమ్మిగా లాక్కొచ్చారుగా, పరిస్థితి అది కదా, నేను చంపలేరు. యెరూషలేములో నీ చావు లేదయ్యా, డౌట్ తీరిపోయింది. యెరూషలేములో నన్ను ఎవడో చంపలేడు, బయలుదేరి వెళ్ళిపోతా. ఎక్కడికి? ఆయన అన్నాడు, యెరూషలేములో నువ్వు ఎలా సాక్ష్యం ఇచ్చావో రోముకు నువ్వు ఎలా వెళ్తావు, రోములో కూడా నాకు సాక్షిగా ఉంటావు. ఇప్పుడు దీన్ని ఏమనాలి? ధైర్యవచనం అనాలా? ఎస్, ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆర్ కరేజ్. రెండవది ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రామిస్. మూడవది ఏంటి? వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్ అంటే, దేవుడు తన సంకల్పాన్ని పంచుకున్నాడు. దట్ ఈస్ యువర్స్ ఫ్యూచర్. ఇది నా సంకల్పం, నువ్వు యెరూషలేముకి వెళ్ళి సువార్త చెప్పాలి, యెరూషలేములో సాక్షిగా ఉండాలి, ఇది రేపటి సంకల్పం. అబ్బాయ్యా, ఆయన ధైర్యంగా ఉండమన్నాడు, అమ్మాయి ధైర్యంగా ఉండమన్నాడు. రెండవది, ఇక్కడ ఎవడ ఏం చేయలేడన్నాడు. మూడవది, రోమాకి వెళ్తాను నేను, నో ప్రాబ్లం. సహజంగా మనందరికీ వాగ్దానాల మీద చాలా మక్కువ. మిగతా వాళ్ళు ఎవ్వరికీ లేనిది అసెంబ్లీస్కి ఉంది ఏంటంటే వాగ్దానాలు. అసలు వాగ్దానం చూసుకోగానే, అంటే కాగితం మీద ఉన్నదే కాదు, బైబిల్లో ఉంది కూడా, చూసుకోగానే అసలు మనకి ఎంత ధైర్యం వచ్చేస్తుందంటే గుండెలకు హత్యేసుకుందని, ప్రభువా నువ్వు ఉన్నావు, నువ్వు కార్యం చేస్తావు అంటాం. కానీ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, వాస్తవం. ఏ కష్టాలు ఉండవా, ఏ ఇబ్బందులు ఉండవా, ఏ బాధలు ఉండవా. వాగ్దానం చూడగానే నీకు అసలు ఇబ్బందే లేనట్టు, కష్టమే లేనట్టు, బాధే లేనట్టు, ఏ అడ్డంకి రాదన్నట్టు హాయిగా వెళ్ళిపోతాను, నేను గాలిపటంలాగా ఎగిరిపోతాను. మరి తెగిపోతే, తాడు తెగిపోతే? గుర్తుపెట్టుకోండి, వాగ్దానం చేశాడు, కానీ
నేను చెప్పాలనుకుంది ఏంటంటే, వాగ్దాన విషయంలో సరైన అవగాహన లేకపోతే నిరుత్సాహం వచ్చే అవకాశం ఉంది. వాగ్దాన విషయంలో నిరాశపడే అవకాశం ఉంది. ఆలోచించండి, అబ్రహాము జీవితంలో వాగ్దానం ఉందా లేదా? ఉంది. కానీ మరి శారమ్మ గారి ఉపదేశం ఎందుకు? ఏం ఉపదేశం చేసింది? అయ్యా, దాసి కొడుకు మాత్రం నా కొడుకు కాదేంటి? ఎందుకని? వాగ్దానం ఉందిగా, దేవుడు సంతానం ఇస్తా అన్నాడుగా, ఆ సంతానాన్ని బట్టి ప్రపంచాన్ని అంతటిని ఆస్వాదిస్తానని చెప్పాడుగా. ఎక్కడి నుంచి తెచ్చాడు? మెసొపొటేమియా నుంచి తీసుకొచ్చాడు. ఈ వాగ్దాన భూమి చూపించాడు. ఐగుప్తు నుంచి వెనక్కి తీసుకొచ్చాడు. ఇంత చేసిన వాడు ఆలస్యం చేసే కొద్దీ ఏమవుతుంది చెప్పండి? వాగ్దానం ఆలస్యం అయ్యే కొద్దీ మనిషిలోనికి సందేహాలు బయలుదేరతాయి, నిరాశ వస్తుంది, కృంగుదల వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే షార్ట్ కట్ మెథడ్లోకి వెళ్తాం. అడ్డదారుల్లో ఈ వాగ్దానాన్ని ఎలా నెరవేర్చుకోవాలని మనం ఆలోచిస్తాం. వాగ్దానాన్ని ఆయన నెరవేర్చనీయం. ఈ వాగ్దానం నెరవేర్చడానికి నేనేం చేయాలి కదా? అంటే శారమ్మే చేసిందంటే ఆమె కంటే విశ్వాసం ఎక్కువ మీకు నాకు. ఆశ్చర్యం ఏంటంటే శారా యొక్క విశ్వాసం అబ్రహామునకు సమానంగా ఉంది. కొంచెం తగ్గితే తగ్గింది, కానీ ఈ విషయంలో చూడండి హెబ్రీ పత్రికలో ఏమని రాశాడు? 11వ అధ్యాయంలో 11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని. మరి అబ్రహాముది రోమాపత్రికలో ఏమన్నాడు? సేమ్ అదే విషయం కదా. చూడు 4వ అధ్యాయం 21వ వచనం, 4:21, దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన రూఢిగా విశ్వసించి కదా. ఇద్దరిలో ఏముంది? ఓకే, విశ్వాస విషయంలో శారా అబ్రహాముతో పాటు సమానంగా ఎదిగింది. మొట్టమొదటి కొంచెం తగ్గినట్టు కనిపించిన ఎదిగింది. అలాంటి ఒకే విశ్వాసంతో బయటకు వచ్చిన వాళ్ళు, ఒకే విశ్వాసంతో ప్రయాణించిన వాళ్ళు, ఒకే విశ్వాసంతో గుడార నివాసులుగా ఉన్నవాళ్ళు వాగ్దానం దగ్గర ఆలస్యం కాగానే అలజడి వచ్చింది కదా. ఇప్పుడు ఆలోచించండి, మీరు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఏం కావాలి? వాగ్దానాలు మన సొంతం అవ్వాలి అంటే మనం ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి? కొన్ని మాటలు నేను మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, కృపగలిగిన మీ పాదాల సమీపానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి మమ్మను విమోచించిన, మా కొరకు ప్రాణం పెట్టిన, మా కొరకు తిరిగి లేచిన, నేటికి మాతో కూడా ఉన్న మీ ప్రియకుమారుని నామంలో మరోసారి రావడానికి మీరిచ్చిన సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోలేం. అల్పకాలం ఉండే ఈ జీవితంలో వాగ్దానాలు శాశ్వతమైనవిగాను నిత్యమైనవిగాను ఉన్నందుకై కృతజ్ఞత చెల్లిస్తూ, వీటిని స్వతంత్రించుకోవడానికి మేము దిగులు పడక, నిరాశ చెందక, కృంగిపోక, లేఖనాల్లో మీరు వ్రాయించి ఉంచిన మా బోధ కొరకు, బుద్ధి కొరకు రాసిన వ్యక్తుల జీవితాలు, వారి జీవితాల్లో మీరు చేసిన కార్యాలు స్పష్టంగా మేమందరం అర్థం చేసుకోవడానికి నీ కృపను మాకు కనపరిచి సాయపడమని, నన్ను నేనుగా ఆశాంతం మీ పాదాలకు అప్పగించుకుంటూ లైవ్లో ఉండి వింటున్న వారిని కూడా బలపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక్కడ నేనేం రాసుకున్నానంటే రాత్రి బహుశా 1:30 అయిందేమోలే. నేడు వాగ్దానం అనగానే ప్రోత్సాహం, ఉత్సాహం తప్పకుండా కలుగుతాయి. నిశ్చయత వచ్చేస్తుంది, ఇంకేమి జ్ఞాపకానికి రావు. వాగ్దానం చూడగానే మనకు లభించేదేంటి? ఉత్సాహం, ప్రోత్సాహం, ఇంకేం గుర్తురావు, నిశ్చయత వచ్చేస్తుంది. కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మనం ఎలా ఉండాలి, ఏ పరిస్థితులు గుండా తీసుకెడతాడనేది ఆలోచించాం. సరే, ఇప్పుడు నేను అంటాను, నువ్వు కైసరుతో చెప్పుకుంటాను అని నువ్వు అనకపోయి ఉంటే నేను వదిలిపెట్టేసేవాడిని అన్నాడు. పౌలు గారు నిలబడ్డాడు. నీకు ఇంతేనా, ఇంకేమన్నా ఉందా అంటే నేను కైసరుతో చెప్పుకుంటాను అన్నాడు పౌలు గారు. కైసరుతో చెప్పుకుంటాను అంటానికి కారణం ఏంటి? ప్రభు రోమ్కి వెళ్ళాలన్నాడు, రోమ్లో చెప్పుకుంటాను అక్కడ అన్నావు, అందుకని నేను రోమాకు పంపుతున్నాను అన్నాడు. అదే మంచి అవకాశం పోయిందిగా. ఏం అవకాశం? వీళ్ళ కస్టడీలో నుంచి బయటకు వచ్చే అవకాశం కదా. నువ్వు లేదయ్యా నన్ను వదిలేసి కైసరుకి చెప్పుకో, నీతో చెప్పుకున్నాను చాలు అనొచ్చుగా. ఉండవు. ఈ న్యాయస్థానం మీద నిలబడాల్సిన అవసరం ఉండదు. ఎలా ఉంటుంది ప్రాణం? స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, ఖైదీగా స్వేచ్ఛ కోల్పోయాడు. నేను కైసరుతో చెప్పుకుంటాను అన్నావు కాబట్టి రోమ్కి వెళ్ళి అన్నాడు. లేదు అయ్యా నన్ను క్షమించండి, ఇక్కడితో ఆపేసేయండి, మీరేం చెప్తే చేస్తాను, నన్ను వదిలిపెట్టేయండి అని అనాలి. కానీ అనలా. కారణం ఏంటి? ఆయన సంకల్పానికి మనల్ని మనం అప్పగించుకోవడం. అందుకే రాశాడు చూడండి, ఆయన చిత్తము నెరవేర్చిన వారై. ఆయన చిత్తమును నెరవేర్చిన వారై. వాగ్దాన ఫలాన్ని పొందాలి అనుకుంటున్నవాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అనేటువంటి ఒక డెసిషన్ ఆ వ్యక్తి అంతరంగంలో ఉండాలి. రైట్. ఓడ ప్రయాణం ప్రారంభమైంది, బాగుంది. ఓడకి ముందు యూలి అంటే ఆ శతాధిపతి పేరు యూలి. మనం గతంలో యూలి గురించి చెప్పుకున్నాం. యూలి పౌలు మీద ఎందుకు అతని సదాభిప్రాయం, మంచి అభిప్రాయం వచ్చింది. స్కాలర్ కదండి, మామూలుగా చదువుకున్నాడా, మామూలు వ్యక్తి. నోరు తెరిచేటంత వరకు పౌలుని ఎవడు గుర్తుపట్టడం, నోరు తెరిచిన తర్వాత పౌలుని ఎవడు విడిచిపెట్టడం. దట్ ఈస్ పాల్. మౌనంగా ఉన్నంత వరకు ఎవడు గుర్తుపట్టడం. ఎందుకంటే చూడడానికి అంత సరిగా లేడని తనే రాసుకున్నాడుగా, చూడడానికి సరిగా లేడని రాసుకున్నాడు కదా. కానీ చూసినప్పుడు ఎవడు అతని ఎస్టిమేట్ చేయడు. కానీ నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించిన తర్వాత ఎవడు అతని దూరంగా ఉండడం, అందరికీ వచ్చి వినాల్సిందే. అరే చెరసాలలో ఆయన పాడి ప్రార్థన చేస్తేనే జైల్లో ఉన్నవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఓడలో ఉన్నవాళ్ళ సంగతి ఎలా ఉంటుంది? ఒకటే, కష్టం గుండా ప్రయాణం చేసేటప్పుడు, దుఃఖం గుండా ప్రయాణం చేసేటప్పుడు, నష్టం గుండా ప్రయాణం చేసేటప్పుడు దేవుని చిత్తంలో నిలిచి ఉన్న వారితో కూడా దేవుని సన్నిధి నిలిచి ఉంటుంది. ఇంతకు మించి అట్రాక్షన్ ఏం లేదు.
దేవుని సన్నిధి నీతో ఉండడం అనేది జరగాలి అని అంటే నువ్వు దేవుని చిత్తంలో నిలిచి ఉండాలి. ప్రాథమికమైన దేవుని చిత్తం ఏంటి? మీ ఘటములను పవిత్రముగా కాపాడుకొనుట ఎట్లో ఎరిగి ఉండుట దేవుని చిత్తం. నెంబర్ 1. నెంబర్ 2, ఏమి జరిగినా ఆయనకి అప్పగించుకోగలగడం. ఆయన ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి అది నమ్మి ఆయనకు అప్పగించుకోవడం. ఈ రెండు నువ్వు చేస్తున్నంత కాలం దేవుని సన్నిధి నీతో ఉంటుంది. పరిశుద్ధంగా నువ్వు బ్రతికి ఆయన చిత్తంలో నువ్వు ఇముడుతున్నంత కాలం దేవుని సన్నిధి నీతోనే ఉంటుంది. రైట్. వెళ్ళాడు. వాళ్ళు ఒకానొక చోటుకు వచ్చారు, సీదోనుకు వచ్చారు. సీదోనుకు రాగానే అందరి ఖైదీలాగా వెళ్ళి ఇక్కడ ఓడ కొద్ది రోజులు ఉంటుంది, వెళ్ళి నీ స్నేహితులను కలుసుకురాపో అన్నాడు. ఎవడైనా ఒక ఖైదీని ఫ్రీగా వదిలేసి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిరా, మాట్లాడుకుని వచ్చేయి, ఓడ కదలకు ముందే రా అని పంపిస్తాడా? అంటే యూలికి ఎలాంటి అభిప్రాయం వచ్చింది? మాట్లాడండి. పౌలు గారి మీద ఎంతటి సదాభిప్రాయం ఉందో మీరు ఊహించండి. ఓడలో నుండి ఒక ఖైదీని ఊళ్ళోకి వెళ్ళి ఫ్రెండ్స్ని కలుసుకుని క్రైస్తవుల్ని బలపరిచి రావడానికి సీదోన్లో ఒక అవకాశం ఇచ్చాడు. వెళ్ళి పలకరించి వచ్చారు. తోడుగా ఎవరెవరు ఉన్నారో రాశాడుగా, లూకా ఉన్నాడు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఓడ ప్రయాణం స్టార్ట్ అయింది. కొద్ది దూరం వెళ్ళాక అన్నాడు, అబ్బాయి మనం వెళ్లకుండా ఉండటం మంచిది, నాకెందుకో మంచిది అనిపించటం లేదన్నాడు. ఎవరితో? యూలితోనే. ఇదే యూలి, అభిమానించిన యూలి, అవకాశం ఇచ్చిన యూలి అతనితో చెప్పాడు. చెప్పగానే ఓడ యజమాని అన్నాడు, ఏం పర్వాలేదు, నా ఓడ ఇలాంటి తుఫాన్లు బోర్డు చూసిందా, ఏముండదు అన్నాడు. నడిపేవాడు అన్నాడు, ఏంటండి వెళ్దాం అన్నాడు. ఎవరి మాట నమ్ముతారు ప్రజలు? చాలా సంవత్సరాల క్రితం టీవీ కార్యక్రమంలో ఈ వర్తమానం చెప్పాను. అధికార స్వరానికి, అనుభవ స్వరానికి మనిషి ఇష్టపడతాడు, లోబడతాడు, కానీ దైవిక స్వరానికి లోబడ్డావు. మనిషి మనసంతా దేని మీద ఉంటుంది? అధికార స్వరం ఏం చెప్తుంది, అనుభవ స్వరం ఏం చెప్తుంది? రెండే. ఈ రెండిటికే లోకం ప్రాధాన్యత ఇస్తుంది. అంతేగాని దైవిక స్వరం ఏం చెప్తుంది ఎవడు ఆలోచించడు. కాబట్టి మాకు తెలుసులే, ఓడ ప్రయాణం స్టార్ట్ చేయండి, 1 2 3 స్టార్ట్ అన్నాడు అనమాట. ఓడ బయలుదేరింది. ఎలా ఉంటుంది మనసు? ఇంట్లో నీ మాట వినలేదు, మిగతా ఇద్దరు ఒకటై నువ్వు ఒక్కటైపోయావు అనగా నీ మనసు ఏమైపోతుంది చెప్పు? ఓడలో ఇంతమంది ఉన్నారు, 101 మంది ఉన్నారు సైనికులు, శతాధిపతితో కలిపి. ఖైదీలు ఉన్నారు, ప్రయాణికులు ఉన్నారు, ఆ ఓడ క్రూ ఉంది. ఇంతమంది మధ్యలో ఏ యూలి అభిమానించాడో, ఏ యూలి బయటికి వెళ్ళమన్నాడో ఆయన ఇతని మాట తీసి పక్కన పెట్టి పదని అన్నాడు. పౌలు మాట వినలా. నాకు వాగ్దానం ఉంది, వాళ్ళు అభిమానం ఉంది, కానీ సలహాకి చెవియొగ్గల. ఉరుకులోను బారిన పడ్డారా? విలవిల్లాడిపోయారా? లాడారా? రైట్. అంతటితో అయిపోయిందా? రోము వెళ్ళాలన్న వాగ్దానం ఉంది, కానీ తుఫాన్లో ఓడ చిక్కుకుంది. ఇదేంటి? కాంట్రరీగా ఉన్నాయిగా రెండు. రోమా వెళ్ళవలసిన నేను నా ఓడ తుఫాన్లో చిక్కుకోవటం ఏంటి? గుర్తుపెట్టుకోండి, వాగ్దాన నెరవేర్పులో ఆయన మనల్ని నడిపించే విధానంలో ఇవన్నీ ఎదురవుతాయి. అది క్రైస్తవ జీవితం. సామాన్యంగా వెళ్ళిపోద్ది, బాధలే ఉండవు అలా అనుకోకండి. చాలామంది ఫోన్ చేసి నన్ను అడుగుతుంటారు, అయ్యా ఏంటి మాకు కష్టాలు, మరి ఆడపిల్లలు ఉన్నారు, నాకు పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి, పెళ్ళి అవ్వట్లేదు, పిల్లలకు వయసు వచ్చేసింది, ఏం చేయమంటారు, దేవుడు ఎందుకు నా పక్షంగా కార్యం చేయటం లేదు అన్నా, నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి వెనక్కి వస్తున్నాను, నాకేం అర్థం కావట్లేదు, ఏంటంటారు ఇదంతా? అబ్బబ్బా, ఒక్కొక్కరి కష్టాలు చెప్పుకుంటారండి. చెప్పుకొని దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడా?
దేవునికి మేము ఇష్టలుగా లేమా? నేను చెప్పేది ఒకటే, మీరు వినే బోధ వేరు. ఆ బోధ వల్ల మీకు నిరుత్సాహం వస్తుంది. దేవుడు తప్పకుండా చేస్తాడు, ఆయన సామాన్యుడు అనుకున్నావేంటి, అద్భుతం చేయగలడు. అద్భుతం చేయడని మేము అంటలా, కానీ కష్టాలు ఉండవని మేము అంటలా. కష్టాలు ఉంటాయని చెప్తున్నాం, బాధలు ఉంటాయని చెప్తున్నాం. ఆయనను విశ్వాసం ఉంచటమే కాదు, ఆయన కొరకు శ్రమపడడం కూడా మనకు అనుగ్రహించబడిందని చెప్తున్నాం. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వాడు హింస పొందుతాడని చెప్తున్నాం. క్రైస్తవ జీవితం అంటే ఊరినే లాటరీ టికెట్ కొట్టినట్టు కాదు. కష్టపడి వ్యవసాయదారుడు కష్టపడి చలిని, ఎండని, వానని అన్నిటినీ ఎదుర్కొని ఫలం తెచ్చేటువంటి ఆ కష్టం ఆ జీవితంలో ఉంది. ఇలాంటిది ఏమీ లేకుండా హాయిగా లేవగానే కాలింగ్ బెల్ కొట్టి ఇదిగోండి దేవుడు ఇచ్చాడు తీసుకోండి ₹1,00,000 అని అంటే ఆహాహాహా అనుకునేది కాదు జీవితం. ఇవ్వాలంటే ఇస్తాడైనా, కానీ కాదు. సామాన్యమైన జీవితంలో శ్రమ, కష్టం, కన్నీరు, నష్టం వీటన్నిటి గుండా మనం ప్రయాణం చేయాలి. వీటన్నిటి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నీ విశ్వాసం అర్థమవుద్ది లోకానికి, నీ నిరీక్షణ అర్థమవుద్ది లోకానికి, నిన్ను విడిపించిన వాడు అర్థమవుతాడు లోకానికి, నేను దాసు నుంచి తప్పించిన వాడు అర్థమవుతాడు లోకానికి, నీ కోసం ప్రాణం పెట్టినవాడు అర్థమవుతాడు లోకానికి. అందుకనే అంటాడు, మీ సహనాన్ని సకల జనులకు తెలియబడినివ్వండి. ఆయన సమీపంగానే ఉన్నాడు. ఎందుకు అంటే నీ జీవితంలో దేవుడు ఇంత కార్యం చేశాడని ఒక రోజున వాళ్ళు ఆశ్చర్యపడతారు. కానీ ఈలోగా నీకేముంటుంది? కష్టం ఉండదా? బాధ ఉండదా? ఇబ్బంది ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, మరో మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో, ఓర్పే కాదు ఏం కావాలి, సహనం కూడా కావాలి. వాగ్దానం నెరవేరాలి అంటే ఓర్పు కావాలి. మనకి రెండు తప్పని ఉన్నాయి. సంతోషం వచ్చినప్పుడు యెహోవా నా మొరలు ఆలించిన అంటాం. బాధ వచ్చిందనుకో పరదేశులు ప్రియులారా అని పాడతాం. అంతేగాని వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, ఆయన ప్రేమించిన వారి కోసం ఆయన సిద్ధపరిచిన నేడు కంటికి కనిపించటంలా, చెవికి వినిపించటంలా, హృదయాన్ని గోచరంగా కావటంలా ఆయన మనకు సిద్ధపరుస్తున్నాడు అనే సత్యం దగ్గరికి మనం రావు. శ్రమ అనేది విశ్వాసం మీద దెబ్బ కొడుతుంది. శ్రమ అనేది నిరీక్షణ మీద దెబ్బ తగులుతుంది. కానీ వాగ్దానం ఎప్పటికప్పుడు నీ విశ్వాసాన్ని రెన్యూ చేస్తుంటుంది, నీ నిరీక్షణను పెంచేదిగా ఉంటుంది. కూలదు ఇది. మీరు ఆలోచించండి. ఇప్పటికీ ఆయన తనంతట తాను కాకుండా ఇంకా పౌలు గారిని ఆయన బలపరిచిన సందర్భాలు 2 ఉన్నాయి. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నువ్వు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణములో నాకు బహుజనులున్నారని. ఇది ఆయనకి దర్శనంలో వచ్చిన సంగతి.
ఏమేం వాగ్దానం చేశాడు ఆయన? తోడై ఉన్నా, మై ప్రజెన్స్ ఇస్ విత్ ది, నా సన్నిధి నీకు తోడుగా ఉందయ్యా. అంతేకాదు, ఆన్ చేయడానికి నీ మీదకి ఎవడు రాడు, నాది పూచి. ఏముంటా నేను? ప్రాకారంగా ఉంటా, నిన్ను ముట్టనేమను అన్నాడా? ఈ పట్టణంలో నాకు బహుజనులు ఉన్నారు, భయపడక మాట్లాడు, మౌనంగా ఉండొద్దు. నెరవేర్చాడా లేదా? ఇదే పట్టణం నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. అంతేకాదు, మరొకటి కూడా చూడండి. ఇది రక్షింపబడిన తొలి దినాల్లో మాట్లాడిన మాట. ఇది ముందు చెప్పాలి, కానీ వెనక్కి చెప్తున్నాను. 22వ అధ్యాయం 17వ వచనం. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూసి తిని. అప్పుడు ఆయన, నువ్వు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళు, నిన్ను గూర్చి నువ్వు ఇచ్చు సాక్ష్యం వారు అంగీకరింపరని. ఏం చెప్పాడు ఆయన? ఉండాలో చెప్తాడు, వెళ్ళాలో చెప్తాడు ఆయన. ఎవరైనా? హీఈస్ అవర్ గైడ్. అంతకుముందు వెళ్ళు అన్నాడు, ఇప్పుడు ఉండు అన్నాడు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, ఉండమన్నప్పుడు ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన శిరసత్వానికి లోబడాలి. ఆయన చెప్పింది చెప్పినట్టు మనం చేయాలి. ఇది మూడో సంగతి. ఓర్పు అవసరం, సహనం అవసరం. ఆయన చెప్పినట్టు చేయడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. సరే, బాగుంది. అపోస్తుల కార్యాల గ్రంథంలో 27వ అధ్యాయంలో 14వ వచనంలో పెనుగాలిని ఎదుర్కోవలసి వచ్చింది. పెనుగాలిని ఎదుర్కోవలసి వచ్చింది పౌలు గారి ఓడ. పెనుగాలి విసిరెను. ఆఖరి మాట, పెనుగాలి క్రేతు మీద విసిరెను. పెనుగాలి విసిరింది. దేవుని చిత్తం నెరవేర్చాలని తీర్మానం చేసుకుని ఓర్పు సహనం కలిగి వాగ్దానాన్ని పొందాలి అనుకున్న ఏ వ్యక్తి ఓడ మీదకైనా ఏం రావచ్చు? పెనుగాలి వస్తుంది. మనం చదువుకుంటాం, చిన్న దోణి పెద్ద తుఫాను, చిన్న దోణి పెద్ద తుఫాను. అది నాకు భలే సంతోషంగా ఉండేది. అందుకని పుట్టినరోజుకి రోజమ్మ, కమలమ్మ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని ఇలా అనేవాడిని, చిన్న పెప్సీ పెద్ద బబులుగా. వాళ్ళ బర్త్డేకి వాళ్ళని ఊరించేవాడిని, రే చిన్న పెప్సీ పెద్ద బబులుగా. వాళ్ళు నడుస్తా తిరుగుతా, అబ్బా చిన్న పెప్సీ పెద్ద బబుల్గమ్ అనుకుంటూ ఉండేవాళ్ళు. పుట్టినరోజు పెప్సీ చిన్నది, డబ్బులు తక్కువ, బబుల్గమ్ కూడా ఇంకా తక్కువ. వాళ్ళకేం తెలుసు? నేను చెప్పిన స్లోగన్ ఒకటే తెలుసు. ఎప్పుడైనా ప్రజలు స్లోగన్స్కి మోసపోతారు. అందుకని స్లోగన్ తయారు చేసేవాడు చాలా గొప్పవాడు, ఆడే గెలిపిస్తాడు. స్లోగన్ పనిచేసినంత ఇంకేం పని చేయదు, అది స్లోగన్. అలాగే అది చిన్న ఓడ పెద్ద తుఫాను వస్తాయి, కానీ ఆ ఓడ చిన్నదే, దాని ఆర్థిక పరిస్థితి చిన్నదే, దాని విశ్వాసం చిన్నదే, దాని బలం చిన్నదే, కానీ ఆ ఓడలో ఉన్నది మాత్రం
నీకోసం ప్రాణం పెట్టి విమోచించిన బలవంతుడైన దేవుడని మర్చిపోకండి. పెనుగాలి వీయనివ్వండి, వేస్తుంది, అనుమానం లేదు. ఈ ఉద్యోగం ఉంటుందా ఊడిపోద్దా అనే భయం దాకా వెళ్తాం. ఈ బిడ్డ బతుకుతాడా చచ్చిపోతాడనే అనుమానం దాకా వెళ్తాం. ఇంకా నేను అసలు జీవించడం సాధ్యం అవుద్దా సాధ్యం కాదా అనే పరిస్థితుల దాకా వెళ్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దాన్ని పొందడానికి ఓర్పు అవసరం, సహనం అవసరం, ఆయన చిత్తంలో నిలబడి ఉండడం అవసరం, ఆయన చిత్తాన్ని తూచా తప్పకుండా చేయడానికి విధేయత కూడా అవసరం. అంతేనా అంటే విచిత్రం చెప్తాను ఒక మాట మీకు. ఇదే అధ్యాయంలో 15వ వచనంలో గాలికి కొట్టుకొని పోతుమి అని ఉంది. గాలికి కొట్టుకొని పోతుమి అంటే ఎటుపోతున్నట్టు అన్న, ఇటు వెళ్తున్నాం అర్థం కావట్లా, అయోమయం, తూర్పేటో అర్థం కావట్లా, పడమటెటో అర్థం కావట్లా, ఏం అర్థం కావట్లా. ఈ కండిషన్ రాదా? అది నడి సముద్రం, తుఫాన్ వచ్చింది, ఏమీ తెలియని పరిస్థితి ఉంది, ఎటు కొట్టుకుపోతున్నామో తెలియట్లా. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఈ పరిస్థితులు కూడా వస్తాయా? అయోమయం కూడా వస్తుందా? అనవసరంగా తప్పు నిర్ణయం తీసుకున్నామని బాధలు ఖచ్చితంగా వస్తాయి. ఈ పెళ్లి చేసుకుని పొరపాటు చేశానేమో, ఆ ఉద్యోగం వదులుకుని ఈ ఉద్యోగంలోకి రావడం నేను చేసిన తప్పేమో, అవునా? ఆ అమ్మాయిని కాకుండా ఈ అమ్మాయిని చేసుకుంటే ఎంత బాగుండేదో. పెళ్ళే 45 సంవత్సరాలైనా నా భార్య ఇక్కడే ఉంది, చెబితే బాగోదు. పాపం వీళ్ళకి ఒక అలవాటు ఉంది, ఏదైనా వాళ్ళని ఎత్తినేసుకోవడం. నేను మామూలుగా మాట్లాడతా, కష్టాల గురించి చెప్పుకుంటా, ఏంటమ్మా ఈ కష్టాలు అంటే ఆమె ఏమనాలి, సహజంగా అంటది, మీరు రాసేటప్పుడల్లా ఈ కష్టాలు మనకు వస్తాయి కదండి అని అంటది. దేవుడు ఉన్నాడు కదండి అంటది. ఆ రోజు పెక్యులర్గా అంది, ఏముందో తెలుసా, నాలాంటి తెలివి తక్కువ దాన్ని కాకుండా ఎవరైనా మంచి జ్ఞానవంతురాలను చేసుకుంటే బాగుండేది ఏమోనండి అంది. అట తెల్లబోయి చూసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు కాదు. ఒక మాట చెప్పగలను, దేవుడు తప్పు చేయడు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు. మహోన్నతుడు, అన్యాయం చేయడం అసంభవం. ఒకవేళ మన స్వయంకృతాపరాధం వల్ల జరిగినా దానిని సహితం మేలుగా మార్చగలిగిన శక్తిమంతుడు ఆయన. కారణం, మనల్ని తన రక్తంతో కొనుక్కున్నాడు కాబట్టి. అదే కాకపోయి ఉంటే మాట వినకుండా వెళ్ళిన యోనా వల్ల ఓడవారినందరినీ రక్షించేవాడు కాదు. మర్చిపోకండి. అంటే తన పిల్లల అవిధేయతను కూడా వెంట ఉన్న వారి నిత్యత్వపు రక్షణ కోసం వాడగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. నమ్మండి ఈ మాట. గాలికి కొట్టుకుపోయే అనుభవం కూడా, రోమాకు నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయా? మనకి ఇవన్నీ గుర్తొస్తాయా? మాట్లాడండి, ఎన్ని గుర్తొస్తాయా? నేను రోముకి వెళ్ళిపోతా, లండన్ పిలిచారు నన్ను, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్న ప్రయాణం. ఇక్కడికి నుంచి ఎక్కా, దుబాయ్ దిగా. దుబాయ్ దిగిన తర్వాత కొన్ని గంటలు ఆగిపోవాల్సి వచ్చింది. పలకరిస్తే ఎవడో లేడు, మాట్లాడడానికి ఎవరు లేరు, ఒక్కడనే కూర్చుని ఉన్నా. ఆ ఫ్లైట్కి ఉన్న ఎవరన్నా ఉన్నారో లేరో తెలియదు, ఏం చేయాలో తొయిలా. తీసుకెళ్ళి లగేజ్ అంతా లగేజ్ రూమ్లో పడేసి తిరుగుదాం, పైకి వెళ్దాం అనుకుంటే వాళ్ళు మన భాష మాట్లాడరు. వాళ్ళకి మనకు తెలుగు తప్ప ఇంకేం రాదు. ఇంగ్లీష్ ఏమైనా మాట్లాడదామంటే ఇంగ్లీష్ మాట్లాడాడు ఒక్కలేడు అక్కడ. అసలు ఎలా ఉందంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇప్పుడు అనవసరంగా, ఇన్ని గంటలు ఇక్కడ కూర్చోవాలా,
నేను గుడివాడ వదిలిపెట్టి ఇంత దూరం రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఫీలింగ్ వచ్చేటట్టుంది. సరే పైకి వెళ్దామని వెళ్ళి, పైకి వెళ్తూ ఉంటుందిగా, దాని అంతటా తేలుతూ ఉంటుందిగా మెట్లు, దాని మీద అడిగిట్ట పెట్టబోతే బాత్రూమ్ లెట్రిన్ దగ్గర కొంతమంది ఉండి, ఎరాబ్బా ఉన్నావేటి అన్నాడు ఒకడిని. కాలు కింద పెట్టి, ఏమయ్యా తెలుగు వాళ్ళ మీరు అన్నా. అవునండి బాబా, మాది గోదావరి జిల్లా అండి అన్నాడు. అసలు అక్కడ నాకు టైం తెలియలేక అంతసేపు వాళ్ళ దగ్గరే ఉన్నా. వాళ్ళు ఎవరు చెప్పండి? లెట్రిన్లు బాత్రూమ్లు కలిగేవాళ్ళు, కానీ ఎవరు వాళ్ళు? అరే నా భాష వాళ్ళదే, నేను వాళ్ళతోనే ఉన్నా. అన్ని గంటలు టైం ఊరినే గడిచిపోయింది. ఫ్లైట్ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్తానని చెప్పి వచ్చా. దేవుడు ఆ మార్గ మధ్యంలో మన కొరకు ఎవరినో ఒకరిని ఏర్పరుస్తాడు. మర్చిపోకండి. అనాథలను చేయడు, దిక్కులేని వాళ్ళని చేయడు. ఆయన అవసరమైతే తానే మాట్లాడతాడు, తానే ఆదరిస్తాడు, తానే ఓదారుస్తాడు, పుస్తకాల ద్వారా మాట్లాడతాడు. భలే అద్భుతంగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన మాట్లాడే తీరు చూస్తే అసలు మనసు ఎంత సంతోషిస్తుందో చెప్పలేను. నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఒకరోజు గుడివాడ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఐ టుక్ ఏ డెసిషన్. డిసెంబర్ 30వ తారీఖు నిర్ణయం తీసుకున్నాను నేను. అంతకుముందు ఫోన్ చేసి చెప్పా, తమ్ముడు నాకు నెల్లూరు గూడూరు దగ్గర ఫలానా ఏరియాలో నువ్వు ఒక అరెకరం పొలం కొను, నా కోసం కొను, నాకు డబ్బులు లేవు, నువ్వు కొని నాకు, నా భార్య, నా అప్పటికి కిరణ్ ఒక్కడే, నా కొడుక్కి, నా తల్లికి, నా భార్యకి ఒక చిన్న గుడిసె లాంటిదే చాలు, చుట్టూ మాత్రం కంచికట్టు, నేను అక్కడికి వచ్చేస్తా. ఈ సేవ వద్దు, ఈ మనుషులొద్దు, ఏమొద్దు నాకు, నేను మానేస్తున్నా, నేను వచ్చేస్తా. అంటే అన్నయ్య మీరు వచ్చేయండి, మీరు ఎప్పుడు బయలుదేరతారో చెప్పండి, మీరు బయలుదేరి వచ్చే 3 రోజుల్లో నేను కొంటాను రోడ్డు పక్కన, అక్కడికి కట్టేస్తానన్నాడు. 31st నైట్ మాట్లాడతా, ఫస్ట్ మాట్లాడతా, సెకండ్ మౌనంగా ఉంటా, థర్డ్ని ఎవరికి చెప్పను. బ్రదర్స్కి పిలిచి తాళాలు ఇస్తా, నాకు పని ఉంది వెళ్తున్నానంటే వెళ్ళిపోతా, ఎక్కడికి వెళ్తున్నానని చెప్పని నాకు తెలియదు నిర్ణయం తీసుకున్నా. 31st నైట్ వచ్చింది, మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా. కింద ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఓ తమ్ముడు ఫోన్ చేశాడు. అన్నయ్య అన్నాడు. ఏంటి తమ్ముడు అన్న అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న అన్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు అన్న. మళ్ళీ ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ పావుగంటకు మళ్ళీ ఫోన్ చేశాడు. అన్నయ్య మీరేమనుకోరుగా? ఏంటో నా మనసులో ఒత్తిడిగా ఉందన్న మీకు చెప్పాలని, 3 మాటలు చెప్తానన్నా, 3 రిఫరెన్సులు చెప్తానన్నా అన్నాడు. చెప్తావా చెప్పు అన్న. 1, యెహోషువ నువ్వు బహువృద్ధుడువు, ఇంకా జయించవలసిన భూభాగం మిగిలే ఉంది. మొదటి మాట. రెండవ మాట, ఏలియా నీ ఎదుట నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. 3, పౌలు భయపడక మాట్లాడము, ఈ పట్టణం ముందు నాకు అనేక మంది జనులు ఉన్నారు. అన్నయ్య ఉంటానని పెట్టేశాడు. ఏంటి దాని అర్థం? ఏ కండిషన్ ఈ ముగ్గురిది? యెహోషువ ఏమైపోయాడు? ప్రజలను చూశాడు, వాళ్ళ ఆత్మీయ స్థితిని చూశాడు, అయ్యో అనుకున్నాడు. నేనును నా ఇంటి వారు మాత్రం అనుకున్నాడు. ఏలి ఏం చేశాడు? బదరి వృక్షం క్రిందకు వచ్చాడు, సావు మేలు అనుకున్నాడు. పౌలు ఏమనుకున్నాడు? భయపడిపోయాడు. అవునా? ఈ 3 నాలో ఉన్నాయిగా. 3 చెప్పి ఇక్కడే ఉండమంటున్నాడు దేవుడు నిన్ను, వెళ్ళిపోబాక, నా పని అయిపోయింది అనుకోబాకు, మనుషులు నాకు ద్రోహం చేశారనుకోవద్దు, వెన్నుపోటు పొడిచారనుకోవద్దు, లేనివి కల్పించారనుకోవద్దు, భయాలకు లోబడొద్దు, నిలబడు. మోకరించి ఏడ్చా. అందుకే ఇప్పటిదాకున్నా. ఇలా తుండేవాడిని కాదు, సేవ ఎప్పుడో వదిలేసేవాడిని. ఆయన ఏర్పరుస్తాడు, మనల్ని ఆదరించే వాళ్ళని ఏర్పరుస్తాడు, ధైర్యపరిచే వాళ్ళని ఏర్పరుస్తాడు, అనుమానం లేదు. మీకు తెలుసా, ఈ ఓడ పగలు రాత్రి అర్థం కాని పరిస్థితులు గుండా ప్రయాణం చేయాలి. తూర్పు పడమర అర్థం కాని స్థితిలో ప్రయాణించిన ఇదే ఓడ, ఇది పగలో రాత్రో అర్థం కాని స్థితి. చూడండి,
20-21 వచనాలు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇది పగలా రాత్రి అర్థం కాల, ఎటు వెళ్ళిపోతున్నాం అర్థం కాలేదు, పగలో రాత్రో అర్థం కాలేదు. ఇంకో సంగతి, ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ లేని స్థితి గుండా కూడా ప్రయాణం చేయాలి. వాగ్దానాలు ఉన్నానా? అప్పుడే కదా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని రుజువు అయ్యేది. అంత మాత్రమే కాదు, మీకు తెలుసా, ఓడ మీద ఆదరిస్తాడన్నాను కదా, అన్నానా? చూడండి 23వ వచనం. రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. చాలా ఎక్కడ? దారి తెన్ను లేని చోట, దిక్కులు అర్థం కాని చోట, పగలు రాత్రి తెలియని చోట, ప్రాణాలతో బయటపడతామనే ఆశ లేని చోట ఆ రాత్రి వేళ ఏం చేశాడు? భయపడొద్దు, ఇరవై 24వ వచనంలో ఒక అద్భుతమైన సంకల్పం రాసింది చూడండి. ఇదిగో, భలే మాట అది, ఇదిగో. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా నీకు? నాట్ ఫర్ యూ మ్యాన్, ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ హోల్ షిప్. ఈ షిప్లో ఉన్న వాళ్ళందరి రక్షణ కోసం అయ్యా ఇదంతా. వాళ్ళందరినీ నేను నీకు అనుగ్రహిస్తా. వాళ్ళు ఏమవుతారు? దే ఆర్ గోయింగ్ టు బీ యువర్ స్పిరిచువల్ చిల్డ్రన్. నీ ఆత్మీయ పిల్లలు అవుతారు వీళ్ళందరూ. రోముకి వెళ్ళేలోగా ఓడలో మారు మనసు పొందనోడు అక్కడ ఉండడు పౌలు. అందుకొచ్చిన ఇవన్నీ నేను దేవుడు నమ్మదగిన వాడా కాదా మీరు చెప్పండి? వాగ్దానం గుర్తొచ్చినప్పుడు ఉత్సాహం కాదు, వాగ్దానం గుర్తొచ్చినప్పుడు నిశ్చయత కాదు, వాగ్దానం గుర్తొస్తే ప్రోత్సాహం కాదు, వాగ్దానం గుర్తొస్తే ఓర్పు, సహనం, చిత్తంలో ఇమిడి ఉండడం, ప్రతిదానికి ఆయన చిత్తానికి తల వంచి నడవడం, ఇది మనలో ఉంటే తప్పకుండా ఆయన మాట్లాడతాడు, ధైర్యపరుస్తాడు. నీ చుట్టూ ఉన్న వారిని రక్షించడానికి నిన్ను సాధనంగా వాడుకుంటాడు. ఇంకొక మాట కూడా, వాగ్దానం ఉందా నువ్వు నిలబడతావని? సైనికులు అనుకున్నారు అయిపోయింది ఓడ పని, ఇప్పుడు తప్పించుకుని పారిపోతారేమో, వీళ్ళందరినీ చంపేద్దాం. ఎవరిని? ఖైదీలని చంపితే ఎవరిని చంపాలి? పౌలుని కూడానా? అంతేనా? చూడండి, ఇది 42. ఖైదీలలో ఎవడనూ ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవలనని. చాలా ఏం ఆలోచిస్తారు? వాగ్దానం నీకున్నా నీ చావును గురించి ఆలోచించే వ్యక్తులు ఉంటారు, నేను చంపాలని ఆలోచించే వ్యక్తులు ఉంటారు. కానీ అండి, ఇలాంటి పరిస్థితుల్లో వాగ్దానాన్ని నమ్మినవాడు, వాగ్దానం మీద ఆధారపడినవాడు ఎలా ఉంటాడో పౌలుని చూసి నేర్చుకోవాలండి. అసలు ఎంత అద్భుతమైన దేవుని అర్హమైన పాత్ర ఆయన. ఏమంటాడు చూడండి 35. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను.
ఏంటంట? ఇప్పుడు వాళ్ళలో ఉన్న ఒక్కడు పిరికోడు లేడంట. వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? ఎవరిని బట్టి? నిన్ను బట్టి. ఏమోనక్క 3 గంటలకు లేస్తే పక్కా ప్రార్థన చేసుకుందామంటే ఏమోనక్క భయంగా ఉందంటే నువ్వు ధైర్యవంతులను చేస్తున్నావా, పిరికోళ్ళని చేస్తున్నావా? ధైర్యంగా ఉండు. మనం బ్రతకడానికి ప్రభువునందలి విశ్వాసం, నిరీక్షణ మాత్రమే కాదు, ధైర్యం కూడా అవసరం. ధైర్యం లేకపోతే గుండెగా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఎవడో చంపక్కర్లా మనల్ని. మీకు తెలుసా, చాలా సంవత్సరాల క్రితం 35 years బ్యాక్ ఓ పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తకంలో సంఘటనలు ఉంటాయన్నమాట. క్రిస్టియన్కి సంబంధించిన రాసిన సంఘటనలు ఉంటాయి. ఇంగ్లీష్ బుక్ అది. అందులో యెరూషలేము వైపుకి మరణదూత ప్రయాణం చేసి వెళ్తున్నాడంట. దేవుని సేవకుడు యెరూషలేము నుంచి గ్రామాల్లోకి వస్తున్నాడంట. ఇద్దరు ఎదురయ్యారంట. ఎదురైన తర్వాత ఎంతమంది ఇవాళ నీ ఖాతాలో అని అడిగాడంట. ఇవాళ యెరూషలేములో 12 మంది అయ్యా. ఓహో 12 మందిని తీసుకెళ్తావా, రైట్ అన్నాడంట. వెళ్ళాడంట. ఈయన సాయంకాలం తిరిగి వచ్చేటప్పటికి 112 మందిని తీసుకొస్తున్నాడంట ఆయన. ఎవరు? మరణదూత 112 మందిని ఎండబెట్టుకుని వస్తున్నాడంట. ఎదురయ్యి 12 అన్నావు కదయ్యా, 112 తీసుకెళ్తున్నావు ఏంటంటే మాకు కూడా వస్తుందేమని గుండెకి తెచ్చిన వాళ్ళు 100 మంది అని. ఆ రోగం అనేది మాకు కూడా వస్తుందేమో, వచ్చేసిందేమో అని గుండెకి చచ్చిపోయినాడు అంటాడు. ఇది జరుగుద్దా అంటే రాస్తాడు ప్రసంగిలో, నీ నీ ఆయుష్కు ముందుగా నువ్వేళ చనిపోదు అని రాసి ఉంటుంది. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కానీ, ఇలా భయపడి పిరికితనంలో వెళ్ళేవాడు కానీ ముందే పోయే అవకాశం ఉందన్నమాట. జాగ్రత్త, ధైర్యంగా ఉండండి, మర్చిపోకండి. ఇక్కడికి వద్దాం. సరిగ్గా ఇది జరిగింది ఓడ చెక్కల మీదో కొయ్యల మీదో ఎలాగో అలాగా ఒడ్డుకు చేరారు. అవునా? ఇక్కడ సేవకుడుగానే ఉన్నాడు. పుల్లలేరి తెచ్చి మెలితే ద్వీపంలో ఆ నెగడుకి కట్టెలేస్తున్నాడు. పాము కరిసిందా? రోముకు వెళతామనే వాగ్దానం ఉందా? ఈలోగా ఈ పరిస్థితిలో ఇప్పుడు పాము ఎలాడుతుంది. ఈ పామును చూసినప్పుడు ఏం గుర్తు రావాలి? ఒకరోజు ఇలాగే ఒక ఆయన రాశాడు, బురదపాము తాసుపాము 2 మాట్లాడుకుంటున్నాయంట. ఉట్టి మాటే, కల్పితమే. బురదపాము అందంట, నువ్వు కరువు, నేను ముందు నడిచెళ్తాను, అది ఏమి చచ్చిపోడు చూడు అన్నాడంట. తాసుపాము కరిసిన తర్వాత బురదపాము బయటకు వచ్చి కనపడి వెళ్తుంటే బురదపాము వెళ్ళారా అనుకున్నాడంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడు నేను కరుస్తాను, నువ్వు ముందెళ్ళి అందంట. బురదపాము కరిసిందంట, తాసుపాము ముందు వెళ్తుందంట. అమ్మో అనుకుని చచ్చిపోయాడంట. భయం మనిషిని చంపేస్తుంది. భయం చేత ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. గుర్తుపెట్టుకో, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. చూడండి ఆ మాట, రోమాపత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. మనసులోనికి సందేహాలను తేవడానికి అపవాది ఎప్పుడు తయారుగా ఉంటాడు. నీ వల్ల వద్దంటావా నీ పిల్లల్ని పెంచడం అంటాడు. నీ వల్ల వద్దంటావా ఫీజు కట్టడం అంటాడు.
నీ వల్ల అవుద్దంటావా వాళ్ళని మార్చటం అంటాడు, నీ వల్ల అవుద్దంటావా అసలు వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటం అంటాడు. ఇచ్చింది ఎవరు? మన పిల్లలు కదరా, అంతా మనమే. మనమే వాళ్ళ కడుపులో దూరి నొప్పిని తగ్గించేసాం. చేసేది ఆయన, నడిపించేది ఆయన. అప్పగించుకోవడం మనం చేయగలిగితే మన పిల్లల భవిష్యత్తు ఆయనే చూస్తాడు, ఆయన విడిచిపెట్టడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, నెరవేర్చడానికి సమర్థుడు. నేను కాదు, నా గర్భం మృతమే, శారా గర్భం మృతమే, కానీ వాగ్దానం చేసినవాడు. అక్కడ అపవాది ఓడిపోయాడు, అందుకని ఇద్దరూ బలం పొందారు. వాగ్దాన పుత్రుడు వచ్చాడు. నా వ్యక్తిగత జీవితాల్లో వాగ్దానం చేసిన దేవుని ఎడల సందేహాన్ని ఇసుమంతైనా రానివ్వకుండా, భయం వస్తే సందేహం వస్తుంది, అనుమానం లేదు, జాగ్రత్త. కరిసిన పామేమైంది? అగ్నిపాలైందా? కత్తులు దోద్దామనుకున్న సైనికులు ఏమయ్యారు? యూలి అన్నాడు, వద్దు చంపొద్దు అన్నాడు. ఎవరిని బట్టి? పౌలుని బట్టి. వాళ్ళ కత్తులన్నీ లోపల పెట్టుకున్నారా? అవునా? దీనంతటి వెనక ఎవరున్నారు? యూలి, సే నో టు దెమ్, వద్దు మన బయట కత్తి లోపల పెట్టాడు. పాము గరిచింది, అది అగ్నిపాలైంది. అవునా? ఆ తర్వాత అశ్విని చిహ్నపు ఓడెక్కాక ఆ ఆటవికులు ఇంతకు మెలితే ద్వీపాన్ని దర్శించడం కూడా దేవుని చిత్తంలో ఉందన్నమాట. వాళ్ళ ఆత్మల రక్షణ కూడా దేవుని చిత్తంలో ఉంది. నీ ప్రయాణంలో ఓడవారే కాదు, అన్రీచ్డ్ ప్లేస్, ఎన్నడూ దున్నని బీడు భూమిని కూడా దున్నే అవకాశం పౌలుకు దేవుడిచ్చాడు. ఆయన సంకల్పం మధ్యలో పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నీ ద్వారా జరిగించే పనిని చేయించుకోవడానికి సమర్థుడైనా. రోముకు వెళ్ళాడా లేదా? రోములో నిలబడ్డా లేదా? కానీ మధ్యలో ఇవన్నీ ఉంటాయా లేవా? కాబట్టి ఏం చెందకూడదు, విసుగు చెందకూడదు, నిరాశ చెందకూడదు, కృంగిపోకూడదు. అట్టగే చెప్తారు కానీ మీరు కృంగిపోరా అంటారు. ఖచ్చితంగా నేను మనిషినే, కృంగిపోకుండా ఏమీ ఉండను. కానీ నా కృంగుదల మళ్ళా తిరిగి వాక్యానాల తీగానే ఆయన మాట్లాడతాడు. ఆయన మౌనముగా ఉండడు. ఆయన మౌనంగా ఉండడు అనగానే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, నా తరపు నా దేవుడు మాట్లాడతాడు. ఎంత ధైర్యం వచ్చేస్తే చెప్పండి. నువ్వు ఊరకుండము, అంతేనా? కలగబోయే రక్షణ నువ్వు కనులారా చూస్తావు, అయిపోయింది. ఆ దేవుడే మన దేవుడు కాదా? ఆయనే. కాబట్టి రొట్టె ద్రాక్షరసం దగ్గరికి వచ్చాము. నిత్యత్వం తీసుకుని వెళ్ళడం కోసం, రక్షించడం కోసం ఆయన చేసిన త్యాగం అది. మన కోసం ప్రాణమే పెట్టినవాడు మనం వదిలిపెట్టాడు. ఎన్ని అపార్థాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత తిరస్కారం వచ్చినా, ఎంత దుఃఖంగా ఉండే ప్రయాణం చేస్తున్నా, ఎన్ని భయాలు వచ్చినా దేవుడున్నాడు. ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కొద్ది మాటలు చెప్పడానికి కృపనిచ్చారు. మీ కృపాహస్తాలకు నేటి వర్తమానాన్ని అప్పగించుకుంటూ వింటున్న మా ప్రియుల అంతరంగాలకు ఆదరణనిమ్మని, బలపరచుమని, ధైర్యపరచుమని, వారి యాత్రలో ఆత్మల రక్షణ అనే ఉన్నతమైన మీ సంకల్పం ఉందని, వారి ధైర్యాన్ని చూసి మిగిలిన వారు ధైర్యవంతులు అవడానికి అర్హమైన పాత్రగా ఉండవలసిన అగత్యత ఉందని మీరు మరల మాట్లాడుతూ వచ్చారు. కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న సమయాన్ని దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.